Cheers! మావా, చెల్లి ఎంగేజ్మెంట్ అని చెప్పి మాకు పార్టీ ఇస్తూ నువ్వు కాఫీ తాగుతున్నావేంట్రా? లేదురా, అమ్మ ఎనీ టైం కాల్ చేస్తుంది, మీరు ఎంజాయ్ చేయండి. అన్నా, ఎంగేజ్మెంట్ రోజున ఈ పార్టీతో సరిపోదు, మందులో స్విమ్మింగ్ చేయాలా? షూర్ రా. ఓకే. జై శ్రీరామ్. మీ బాబాయి లోపల ఉన్నాడు, వెళ్ళు. నువ్వు సూపర్ రా మామ, శక్తి అంటే అది. రే ఆపండి రా, ఇది క్లబ్ కాదు, ఇల్లు. మందులో ఉన్నాం కదా మామ, ఓ పెగ్ అయితే సెట్ అయిపోద్ది. మీ సిస్టర్ ఎంగేజ్మెంట్ సరేరా, ఆ దేవుని రమ్మని చెప్పి నువ్వే స్వయంగా వాడి ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చావు, మరి దాని సంగతి ఏంట్రా? ఆ దేవుడు బుద్ధి చెప్పడానికి ఇన్విటేషన్ ఇచ్చాయని చెప్పాడు కదరా. ఇన్విటేషన్ ఇచ్చాడంటే వాడేదో పెద్ద ప్లాన్ వేసి ఉంటారా, అవునారా? ఈ శక్తి ప్లాన్ చేశాడంటే అది 100% వర్కౌట్ అయి తీరాల్సిందే. ఎంగేజ్మెంట్లో నా చెల్లి అత్త మామల ముందు ఆ దేవ్ తలదించుకునేలా చేస్తాను. అదే టైంలో తనని పిచ్చిగా అభిమానించే మా అమ్మే ఆ దేవుని అసహించుకునేలా చేస్తాను. ఆ దేవు నా చెల్లెలి పెళ్లిలో కనబడకూడదు. మా ఫ్యామిలీకి అతని ఫ్యామిలీకి ఎలాంటి రిలేషన్స్ ఉండకూడదు. తను నా ఇంటి వైపు తలెత్తి చూడటానికి కూడా సిగ్గుపడాలి. మా అమ్మ ఆ దేవ్ జీవితంలో మళ్ళీ కలుసుకోకుండా చేస్తాను. అలాంటి స్కెచ్ చేశాను రా. నీ ప్లాన్కి మేము ఫిదా అయిపోయాం రా మామ. Cheers! ఏమన్నావు బాబాయ్? మా నాన్నని అందరి ముందు తల దించుకునేలా చేస్తావా? మా నాన్నని నాన్నమ్మని జీవితంలో కలుసుకోకుండా చేస్తావా? ఏయ్, నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చావు? నేను వచ్చాను కాబట్టి నువ్వేంటో నాకు తెలిసింది బాబాయ్. మా ఇంటికి వచ్చి మంచివాళ్ళ నటిస్తూ నువ్వు నిజంగా మారిపోయావని నేను నమ్మేశాను. నువ్వు మంచివాడివి కాదని, నువ్వు మారలేదని మా స్వామి చెప్పినా నేను నమ్మలేదు. స్వామి? ఏ స్వామి? మా ఆంజనేయ స్వామి. రే దేవుడంట్రా. నీ గురించి మాకే తెలుసు అనుకున్నాం, ఆ దేవుడికి కూడా తెలిసిపోయింది. పాపులారిటీ బాగా పెరిగిపోయిందిరా. సైలెన్స్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.